విదేశీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్న సైబర్ నేరగాళ్లు అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్వేర్ జాబు అంటూ డబ్బులు తీసుకొని విద్యార్థులు మంచిగా నటిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడి భారీ మోసాలకు పాల్పడుతున్నారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి పాల్పడ్డారు. అదే మాట్లాడుతున్నాం. ఒక మాట నేను అడుగుతున్నాను. ఇప్పుడు మా వాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంటుంది. అపార్ట్మెంట్ మొత్తం కథలు వస్తారు. ఇప్పుడు డబ్బులకి ఏం చూసి తీసుకున్నారు వాళ్ళ దగ్గర అంటే ఆయన ఉన్నాడు, మేము లేనాడమనా? ఇదేనా పెద్ద మనుషులు రాలి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఎవరో దగ్గరికి వెళ్ళి మేమెందుకు వెళ్తాం? వాళ్ళ దగ్గరికి మాకు అవసరమే లేదు. మేము వాళ్ళ దగ్గరికి మాకైతే అవసరం లేదు. మేము ఎవరికి చెప్పి తీసుకోలేదు డబ్బులు. రాత్రి అప్లైడ్ బస్ కింద పడ్డాడు, చచ్చిపోయింది. ఎవరి పరిస్థితి అయ్యేది చెప్పండి ఒకసారి. నేను అక్కడ వేరే వాళ్ళ దగ్గర చిట్టీలు పైసలు తెచ్చుకుంటున్నా. ఏదో ప్రింట్ అవుతుంది. ఏమవి 3 లక్షలండి, రూపాయి కూడా కాదు. ఇగో ఎట్లా కట్టానో చూడండి. ఈఎంఐ లెక్కన వాళ్ళ దగ్గర 5,000 15,000 తెచ్చి కట్టాను. ఉన్నోడిని అయితే ఒకటేసారి 3 లక్షలు తెచ్చి కట్టనా? ఇప్పుడు వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి? కనీసం బయటకు వచ్చి ఏందని కూడా చెప్పకపోతుంటే వాళ్ళు మేము అప్పు ఇచ్చేది తీసుకున్న వాళ్ళ దగ్గర అంతేనా చేసేది? బయటకు వచ్చి ఇది కాదమ్మా ఏదో చెప్పాలి. డబ్బులు తీసుకొని నాన్న కూర్చుంటే ఎట్లా? రాత్రి అప్పులాంటి పోసు కింద పడ్డాడు, చచ్చిపోతే ఎవరి ప్రాణం మీదకి వచ్చేది? ఇంత కాదమ్మా ఇంత ఇస్తానని మా ఆడది గారు మా కూడా బయటకు వచ్చి చెప్పట్లేరు అప్పటి నుంచి. ఇది కానీ లోన్ వేసి 2 గంటలు 3 గంటలు అంటే డబ్బులు తీసుకున్నప్పుడు అట్నే చేసావా? నీకు ఇలా డబ్బులు కట్టకపోతే డ్యూటీ లేదన్నట్టుగా చెప్పించావు పిల్లాడి దగ్గర. ఆ పిల్లలు రాత్రి బస్సు కింద పడేటోళ్ళు పాపం వీళ్ళు ఉండబట్టి నాకు ఫోన్ చేశారు. రాత్రి నుంచి సచ్చి మరిగినట్టు వచ్చారు. ఇది అబ్బాయిని ఒప్పు పెట్టుకొని బయటకు వచ్చి ఇంత కాదమ్మా ఇంత చెప్పాలి కదా. పొద్దు నుంచి ఇట్లానే చచ్చినాం బయట. మొగుడు కానీ పెళ్ళగానే వచ్చింది రా ఇప్పుడు వారికి బయటికి. మరి తీసుకోలేని వాళ్ళు అయితే రావాలి కదా బయటికి. మేము తీసుకోలేదు మా ఇంటి మీదకి వచ్చి వదులుతున్నారు.